లక్షలాది మందికి జీవనాధారమైన గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు విధించకుండా సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు నాగబట్ల లక్ష్మణ శర్మ విజ్ఞప్తి చేశారు. విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దువ్వ వెంకటేశ్వరరావు నాగబట్ల లక్ష్మణ శర్మ మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి విగ్రహాలతో గణేష్ ఉత్సవాలు జరుపుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, అదేవిధంగా గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో మణికుమార్, సురేంద్ర దత్తు, ఈశ్వరరావు, అరిగెల ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వరాజ హిందూ స్థాపన కోసం మొదటగా బహిరంగంగా ఛత్రపతి శివాజీ గారు మొదలుపెట్టిన కార్యక్రమం ఈ వినాయక ఉత్సవాలు. ఎంతో అంగరంగ వైభవంగా మొదలుపెట్టిన కార్యక్రమం, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ గారు ఈ యొక్క బహిరంగంగా వినాయక చవితి మొదలెట్టడం జరిగిందని, తర్వాత స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికి బాల గంగాధర తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాన్ని బహిరంగంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలిపి ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికిన ముఖ్య పాత్ర వహించిన పండుగ గణేష్ ఉత్సవాలు. ఈ గణేష్ ఉత్సవాలు ఎప్పుడు వరకు అయితే స్వతంత్రంగా చేసుకుంటామో, ఎప్పుడు వరకు అయితే ఐకమత్యంగా చేసుకుంటామో, ఎంత ఎత్తు పెట్టాం, ఎంతమంది విడివిడిగా పెట్టామనేది కానీ అందరూ కూడా కలిసి ఉండాలి, జాతి అంతా కూడా కలిసి ఉండాలనేది ముఖ్య ఉద్దేశమే ఈ గణేష్ ఉత్సవాలు. గణేష్ ఉత్సవాలలో సినిమా పాటలు పెట్టడం కానీ, అశ్లీల నృత్యాలు చేయడం కానీ, ఇతరేతర చెడ్డ కార్యక్రమాలు చేయడం వల్ల సనాతన ధర్మం నాశనం అవుతుంది. తద్వారా హిందువులందరూ కూడా త్వరలోనే అంతమైపోతారు. ఎక్కడైతే కలిసి చేస్తారో, ఎక్కడైతే భక్తిపూర్వకంగా చేస్తారో, ఎక్కడైతే కులాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి చేస్తారో, ఎక్కడైతే అందరూ కూడా భక్తి భావనతో నిమజ్జన కార్యక్రమం చేస్తారో, అక్కడ ఆ భగవంతుడు మనందరినీ కూడా కలిపి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కూడా సంరక్షణగా చూస్తాడు. కాబట్టి యావత్ హిందువులందరికీ కూడా మేము ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం. గణేష్ ఉత్సవాలంటే సినిమా పాటలు కాదండి, గణేష్ ఉత్సవాలంటే అశ్లీల నృత్యాలు కాదండి, గణేష్ ఉత్సవాలంటే ఐకమత్యం, గణేష్ ఉత్సవాలంటే భక్తి భావం. ఇక్కడ వినాయక చవితి మండపం దగ్గర ఏ అధికారుల వల్ల ఇబ్బందులు కలిగితే మాత్రం తప్పకుండా మేమందరం కూడా మీకు సహకరించి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా చేస్తాం. మా యొక్క నెంబర్ వచ్చి 9381244348 ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మీరు ఎక్కడైతే సమస్య, ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ ప్రతి చోట కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. తప్పకుండా ఇది కూడా క్లియర్గా చెప్తున్నాను, ఎవరైతే సాంప్రదాయబద్ధంగా చేస్తారో వాళ్ళకి మాత్రమే మా అండదండలు ఉంటాయి. సినిమా పాటలు పెట్టి, అశ్లీల నృత్యాలు పెట్టి ఎవరైతే మద్యం తాగే కార్యక్రమాలు చేస్తారో అక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లోనే రాము, వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ జై శ్రీరామ్. ఈ సంవత్సరం 27వ తారీఖు బుధవారం నాడు చక్కగా వినాయక చవితి ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి కూడా 9 రోజులు పెట్టు మనం వినాయక చవితి నవరాత్రోత్సవాలు జరుపుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం మరి 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కావున 9వ రోజు కానీ లేదా 11వ రోజు కానీ ప్రతి మండపం దగ్గర కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకునే విధంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి. అదేవిధంగా ఎందుకంటే మనకి 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. గ్రహణం ప్రారంభం కాకముందే మనకి నవరాత్రి అంతా కూడా పూర్తయిపోతుంది. 9వ రోజు లేదా 11వ రోజున కానీ ఈ ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం అంతా కూడా చక్కగా పూర్తి చేసుకోండి.